ఎవరైతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అయితే రెవెన్యూ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ కానున్నది. ఇక్కడ ఇది పేపర్లో వచ్చిన అప్డేటు. మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ అధికారులు అంటే విఆర్ఓ పోస్టులు. అయితే ఇక్కడ ఎన్ని విఆర్ఓ పోస్టులకి మంజూరు చేసింది అంటే 10,954 గ్రామ పరిపాలనాధికారుల పోస్టులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ. అయితే ఇంకా అందులో ఉన్న మిగిలిన పోస్టులకైతే ప్రత్యక్ష నియామకాలు అయితే చేపట్టనుంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు గ్రామ పాలనాధికారి జీపీఓ పేరుతో కొత్త అధికారులను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే వారిలో ఇంటర్ డిగ్రీ విద్యార్హతలు ఉన్నవారు 6,000 మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాల మంజూరు నిబంధనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే 50,000 లోపు రుణాలకు 100% రాయితీ, 1,00,000 లోపు వాటికి 90%. నేటి నుంచి ఈబీసీ నిరుద్యోగుల దరఖాస్తుల స్వీకరణ 4 కేటగిరీలుగా విభజించి రాయితీల నిబంధనల వాటాను పెంచింది. గతంలో అమలు చేసిన స్వయం ఉపాధి పథకాల కన్నా మెరుగ్గా నిబంధనలను రూపొందించడంతో పాటు పగడ్బందీగా అమలు చేసేందుకు శనివారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇక్కడ చూస్తే స్వయం ఉపాధి పథకాల కింద చిరు వ్యాపారాలు చేసేవారికి ప్రత్యేకంగా 50,000 రుణ పథకాన్ని అమలు చేసింది. దీని కింద లబ్ధిదారులకు 100% రాయితీతో రుణాలను మంజూరు చేయనుంది. అలాగే 1,00,000 లోపు యూనిట్లను గతంలో 80% రాయితీ ఉండేది, ఇప్పుడు అది 90%కి పెంచాలని నిర్ణయించింది. నెక్స్ట్ ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా 59వ జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఎవరు మరి అతను అంటే ఇతను హిందీ రచయిత వినోద్కు 59వ జ్ఞానపీఠ్ అవార్డు అనేది వచ్చింది. ఇతను ఎవరు అంటే ఇతను ఒక ప్రముఖ రచయిత్రి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ప్రతిభా రే ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్కు ఛత్తీస్గఢ్ నుంచి ఎంపికైన ఒకే ఒక్క రచయిత వినోద్. హిందీ భాషలో అతి గొప్ప సమకాలీన రచయితల్లో ఆయన ఒకరు. 88 ఏళ్ల వినోద్ షార్ట్ స్టోరీ రైటర్, కవి, వ్యాసకర్త ఇతను. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చి ఆర్మీలో నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు గడువు అనేది ఉంది. ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీల్లో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ మేనేజర్ పిసి రాయ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్మెన్కు 10వ తరగతి, అగ్నివీర్ ట్రేడ్స్మెన్కు 8వ తరగతి అర్హత కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు తమ అర్హత ఆధారంగా ఏవైనా 2 కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అయితే ఇక్కడ 13 భాషల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్లైన్లో జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇవి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.